అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు దొంగ దొరికాడు. ఇక కథ విందామా. అక్బర్ రాజ్యంలో ఒక వ్యాపారి ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం అతని ఇంట్లో పనివాడు దొంగతనం చేసి నగలు ధనం తీసుకుని పారిపోయాడు. ఓసారి ఆ వ్యాపారి ఏదో పని మీద రాజధాని వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బజార్లో పారిపోయిన తన పనివాడిని చూశాడు. అదే సమయంలో అతను కూడా తన యజమానిని గమనించాడు. ఆ ఇరుకు సందులో పారిపోవడానికి దారి లేదు. వెంటనే ఆ పనివాడు దొంగ దొంగ అని అరుస్తూ వ్యాపారిని గట్టిగా పట్టుకున్నాడు. ఊహించని ఈ సంఘటనతో వ్యాపారి నిర్ఘాంతపోయాడు. నేను దొంగతనం చేయడం ఏమిటి? ఇతడే కొన్ని రోజుల క్రితం నా డబ్బు నగలు దొంగలించాడు అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. బజారులోని కొందరు పెద్ద మనుషులు రాజభటులకు వ్యాపారిని అప్పగించారు. వారు అక్బర్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సమస్యను పరిష్కరించమని చక్రవర్తి బీర్బల్ను ఆదేశించాడు. ఇద్దరూ ఎవరికి వారు నేను దొంగ కాదంటే నేను దొంగ కాదు, నేనే వ్యాపారిని అంటే నేనే వ్యాపారిని అని అన్నారు. కాసేపటి తర్వాత బీర్బల్ భటులను పిలిచి, ఇద్దరి ముఖాలకు ముసుగులు వేయండి, ఆ కిటికీ దగ్గరికి తీసుకెళ్లి అందులోంచి వారి తలలను బయటికి పెట్టించండి అన్నాడు. భటులు అలాగే చేశారు. ఇద్దరి తలలు బయటికి పెట్టాక, ఇప్పుడు పనివాడు తల ఒక్క వేటులో నరికివేయండి అని బీర్బల్ గట్టిగా అరిచాడు. ఈ మాట వినగానే అసలైన పనివాడు కంగారుగా తన తలను లోపలికి లాగేసుకున్నాడు. బీర్బల్ చాకచక్యానికి సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది. అసలైన దొంగను తెలివిగా పట్టుకున్నందుకు అక్బర్ బీర్బల్ను ఎంతో మెచ్చుకున్నాడు. కథ సమాప్తం.